వాళ్ళ వైఫ్ అసలు బట్ట బయలు చేసి పెట్టేసింది. ఇదే మనకు డిస్క్లైమర్. 500 సార్లు డైట్ చేస్తాడు కానీ తగ్గడు. సో ఈ రోజు కాన్సెప్ట్ ఏంటంటే డైట్ ఫ్రీక్ శివ గంధం శెట్టి అని ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక వ్యక్తి ఉన్నాడు అనమాట. డైట్ చేస్తాడు. సో ఆయన దగ్గర మనం డైట్ ఎలా చేయాలి, 5 రోజుల్లో 10 కేజీలు ఎలా తగ్గిపోవాలని నేర్చుకుందాం. సో ఇక్కడ మా వెయిట్లు చెప్తూ మనం స్టార్ట్ చేద్దాం. ఓకే నువ్వు వెయిట్ కాదు, వెయిట్ తక్కువ అనే కాన్ఫిడెన్స్ తోనే కదా కాన్సెప్ట్ తీసుకొచ్చావు నువ్వు. నా వెయిట్ ఎంత తీసుకొచ్చావు? నా వెయిట్ ఎంత తెలుసా? పెద్దరాయుడు నమస్కారం. కారం ఉప్పు అన్ని వెయిట్ చేయండి, కంటిన్యూ స్టార్ట్ చేద్దాం. ఇంతకీ పెదరాయుడు ఎవరు అసలు? నా మోడరేటర్. నీ మోడరేటరే గాని ఏమిటండి మీరు మాట్లాడేది? ఎవరు చెప్పకూడదు అనానిమస్ మోడరేటర్. చూడండి, శివ మళ్ళీ డైటింగ్ స్టార్టెడ్ అంట. సంవత్సరానికి ఉండేది 365 రోజులే, కానీ 500 సార్లు అయినా ప్రతిసారి డైట్ స్టార్ట్ చేస్తాడు, ఆపేస్తాడు. ఈ రోజు నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాడంట, అందుకని వీడియో తీయించుకుంటున్నాడు. 5 సంవత్సరాల నుంచి ఇదే తంతండి, తగ్గింది మాత్రం లేదు. కానీ సిన్సియారిటీలో ఎక్కడ తగ్గడు. ఏ సిన్సియారిటీ అనుకుంటున్నారు? వీడియోలు తీయించుకునే సిన్సియారిటీ. ఇదే మనకి డిస్క్లైమర్. యాక్చువల్లీ ఇది ఈ లైవ్ నాకు మోటివేషనల్ వీడియో. ఇప్పుడు కన్నా సిగ్గు తెచ్చుకో. లైవ్ ఎండ్ అయ్యేలోగా ఎంత బాగా మోటివేట్ అవుతావు చూద్దాం. ది నెక్స్ట్ డే వేయింగ్ మిషన్ బాగుంది. 5 కేజీలు తగ్గిపోతుంది. నవ్వడం వల్ల తగ్గుతారంట. ఈక్వాలిటీ సెక్స్. ఏమిటండి మీరు మాట్లాడేది? Again, I want to start my weight loss journey. The moment whenever I want to start my weight loss journey, the first thing I will do is preparing a green tea. It's not like any segment. I feel that I just immediately came into the diet track, and it keeps me motivated. And it keeps me further doing it perfectly. Start some exercise after a long time. I love to do exercises, but I lazy to start it. On my today's breakfast is double egg dosa. I feel అబ్జర్వ్ చేసావు ఎప్పుడన్నా? డైట్ చేయాలి, సన్నబడాలి అనగానే ముందు చేసే పని ఏంటంటే ఆ పచ్చటి ప్యాకెట్లు ఏగొచ్చేసి తుప్పుకుమని వేసేసి ఒక కప్పు తాగగానే ఎస్ నేను ఇప్పుడు సన్నబడిపోయాను, అర్జెంట్ గా ఇప్పుడు నా ఎక్సెల్ నుంచి నేను ఎక్సర్సైజ్ లో ఉన్న చొక్కాలు కొనుక్కొని రావాలి అని షాపింగ్ వాళ్ళకి వెళ్ళిపోతుంటారు. దానికంటే ముందు తింటాం. రేపు నుంచి అనుకున్నప్పుడు ఈ రోజు కొత్త పగలు తింటాం. అది ఇదే లాస్ట్ డే అని చెప్పి ఇంకా తినడానికి ఉండదు కాబట్టి మొత్తం 4 రకాలు తింటాం. అదే ఆడు డైట్ చేసే 4 రోజులు ఆ ఒక్క రోజు తిన్నది కాగడానికి అయిపోద్ది. చూడు, నువ్వు డైట్ ముందు రోజు మొత్తం తింటావు, తర్వాత రోజు డైట్ చేద్దాం అనుకుంటావు, పర్ఫెక్ట్ గా చేస్తావు ఎంతో కొంత పర్సెంట్. మనోడు డైట్ తింటంగా పెట్టుకుంటాడు. టెన్షన్ లో ఉన్నప్పుడు నేను ఎక్కువ తినేస్తాను చూడు అది ఎలా ఉంటుంది. it is a balanced nutrition because of the fats, protein and carbs. Come on, let's check my today's weight. అరే ఏం తాగిరా, ఏం చేసావని చూడు అర్జున్. Already crossed my border and went so much long. I usually prefer to do some hard things in my daily routine to keep my body more flexible. అంటే ఈ డైట్ వీడియోలు కూడా మల్టీ లాంగ్వేజ్ లో చేద్దాం అనుకుంటున్నాడు. ఇంగ్లీష్ అయితే అందరికి రీచ్ అయిపోద్దని. యూరోప్, అమెరికా, కెనడా, న్యూజిలాండ్ అందరూ చూడాలి, అంతా కూడా ఇన్స్పైర్ అవ్వాలి, మోటివేట్ అవ్వాలి. వాళ్ళు కూడా మనలాగే పునుగులు లో దిగి తినాలి డైట్ చెప్పి. Last but not the least, please follow my Insta page for more fun. Thank you. చెప్పాడు ఇది మెటఫారికల్ సీన్, ముందే చెప్పాడు ఇది డైట్ ఛానల్ కాదు, డైట్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కాదు, ఫన్ ఛానల్. ఫన్ అని జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. ఆ మనిషి డైట్ లో ప్రోటీన్ ఉందా అదందా అని కాదు, ఆయన తగ్గాలంటే ముందు చేయాల్సిన డైట్ కనబడతాడు. అవును, ఆన్లైన్ లో ర్యాండమ్ సర్చ్ చేస్తుంటే కర్మకాలి ఇది నాకు కంటపడింది. బేసిక్ గా ఫుడ్ కదండి, ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ చూసినా ఎంటే టెంప్ట్ అయిపోతాం. అందులో అయితే చాక్లెట్స్ అయితే మరీను హెజల్నట్ మరియు చాక్లెట్స్ తో చేసిన లడ్డూలు అంట. వినటానికే కొత్తగా ఉంది, తినడానికి ఎలా ఉంటుందో అని చెప్పేసి వెంటనే ఆర్డర్ చేసేసాను. దీని స్పెషాలిటీ ఏంటంటే పంచదార పదులు ఖర్జూరాన్ని, మైదా పదులు కోకో పౌడర్ ని వాడి చేసిన చాక్లెట్ లడ్డూలు అనమాట. పెద్ద లడ్డు ఎక్స్పెక్ట్ చేశాను కానీ బల్లిగుడ్డి లాంటి ఈ బుల్లి లడ్డు వచ్చి పడింది.
అది బల్లిగుడ్డు ఏంట్రా? నీకు పెద్దదంటే జురాసిక్ పార్క్ లో డైనోసార్ గుడ్డ అంత ఉండాలేమో. కోడిగుడ్డు అంటే అంత ఉండదేమో. బల్లిగుడ్డు బల్లిగుడ్డు అమ్మా అసలు సరిపోదు. ఇది ఒక్కొక్కటి వచ్చి యావరేజ్ గా 20 రూపాయలు పడింది. ప్యాకెట్లో 20 ఉంటాయి, 400 రూపాయలు. ఇదిగోండి మా ఇంట్లో చేసుకున్న డ్రై ఫ్రూట్స్ లడ్డు. దీని పక్కన ఇది ఎంత పెద్దది ఉందో చూసారా? దీనికంటే దీంట్లో ఎన్ని నట్స్ ఉన్నాయో చూసారా? గట్టికి కొడితే మాకు కనీసం ఇది 10 రూపాయలు కూడా పడలేదు. కోకో పౌడర్ ఒకటి ఇందులో లేదంతే. ఓవర్ మొత్తానికి ఆడదాన్ని ప్రమోట్ చేసుకుంటున్నాడు. చేద్దాంలే కదా. ఇప్పుడేంటి, ఇప్పుడు ఏమెవరో నీకు చూడాలని అంతేనా? నాకా శివ మెసేజ్ పంపించి అడిగారు నన్ను, అది పెట్టమని 3 మెసేజ్లు పంపించాడు. సరే అని అడిగారు. ఈ మధ్యలో మెసేజ్లా అబ్బా షీ ఈస్ గివింగ్ ప్రోటీన్ ఇన్ఫర్మేషన్. నేను అదే వెనకాల యాక్చువల్ గా వాటర్ క్యాన్ ఉంది. వాటర్ క్యాన్ అబ్జర్వ్ చేయి. వాటర్ క్యాన్ వాటర్ తగ్గితే వేరే, లేకపోతే సేమ్. సేమ్ ఉందబ్బా. సేమ్ రోజు సేమ్ దొరికండి. నిజంగానే సేమ్ ఉంది. అది తెలిసిపోయిందా? ఏంటి తెలిసేది? మీ అందరికి తెలిసిపోయిందా? అదే దొరికిపోయాడు. లేదంటే 3 రోజులు వాటర్ తెచ్చుకోకుండా ఉన్నాడా? ఎంత బాగా సాగింది. ఎక్కడి నుంచే నువ్వు లెగ్ డైవ్ చేస్తావు కదా జిమ్ లో. వెళ్ళిన తర్వాత నువ్వు చేసి వచ్చిన తర్వాత ఇండియన్ బాత్రూమ్ లో కూర్చోడానికి ట్రై చేయి. అప్పుడు తెలిసింది స్పైడర్ మ్యాన్ ఏంటని. Day 2 అంట. బాలేదు కదా, వేడివేడిగా ఏమన్నా తిందామని చెప్పేసి రోడ్డు మీదకి వెళ్ళి చూస్తే పూరి కనపడింది. ఆ క్షణం ఇంకేం ఆలోచించలేదు. వేడిగా తిందాం అనుకున్నాం, తినేసాం అంతే. తిన్నాక మాత్రం గిల్టీగా అనిపించింది. డైట్ లేదు, బొక్కలేదు, తిందాం అనుకున్నాం, తినేసాం. మొక్క జరుగుతుంది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. పూరి బండి వరకు తీసుకెళ్లి అక్కడ ఒక ప్లేట్ పానీపూరి తిన్నాను. ఇంక ఈవినింగ్ 6 కల్లా ఫుడ్ తింటాం ఆపేద్దాం అని చెప్పి పుల్కా బండి దగ్గరికి వెళ్తే ఆడి దగ్గర కచోడి చూశాను. అంటే మనోడు చూస్తే వేసేస్తాడు. డైట్ లేదు, బొక్కలేదు, కంటికి తప్పు పడిందా అది అయిపోయింది. దాన్ని చంపేదా అన్న కంట్లో పడ్డా దాని తప్పు. అదే చూడు, పుల్కా బండికి వెళ్ళి కచోరీ తినేసాడంట. మళ్ళీ పుల్కా తింటున్నాడు. ఆ ముందు పానీపూరి ఒక ప్లేట్ తిన్నాడు. ఆ తర్వాత ఈ 3 పుల్కా తినడం జరిగింది. అనుకున్నట్టు 6 కి ఆపలేకపోయినా. ఐస్ క్రీమ్ అనుకున్నట్టు 6 కి ఆపలేకపోయాడంట. గొంతులో ఆ బాధ. అనుకున్నట్టు ఐస్ క్రీమ్ వేద్దాం. ఇంకా తర్వాత బజార్ పని మీద బయటకు వెళ్లి వస్తూ దారిలో చాట్ కనపడితే ఆగి ఏది కనపడితే తిన్నాను. నేను చాట్ తినేటప్పుడు అసలు సమోసా వేయించుకోనండి. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత పొద్దున్నే తయారు చేసుకున్న ఆనపకాయ కూరలో కొంచెం పెరుగు వేసుకుని తిన్నాను. చూసారండి, అన్నం తింటాం మానేస్తే ఎన్ని రకాల పిచ్చి తిండి తింటున్నాను. ఇంకా అయిపోలేదండి. జిలేబీ ఇంకా అవ్వలేదు. దాని వల్ల అన్నం తినేస్తుంటే అయిపోయేది కదా. అన్నం ఇంకో ఇంత తినుంటే అయిపోయేది. ఇన్ని చెత్త తినబోదురు. ఇంకా అయిపోలేదంట. ఆగు, మనోడు సాటిస్ఫాక్షన్ లేదు డేలో. తర్వాత జిలేబీ తిన్నాను, పకోడీ తిన్నాను, తాండ్ర తిన్నాను. ఇంకా లాభం లేదని చెప్పేసి 2 ఎగ్స్ ఉడకబెట్టుకుని స్లైసెస్ చేసుకుని దాంట్లో పైన మిక్చర్ వేసుకుని తిన్నాను. ఇంకా సాయంత్రం 6 తర్వాత ఒక టమాటా బజ్జీ 2 పెరుగు ఆవడా తిని 7 కల్లా తింటాం ఆపేయడం జరిగింది. పొద్దున్నే లేచి ఏమవుతుంది మహా అయితే పొద్దున పూట లూజ్ మోషన్ అవుతాయి అంతే. ఫుడ్ పాయిజన్ అవుతా అంత ర్యాండమ్ షిట్ అంతా ఒకేసారి తింటే? లోపలికి వెళ్ళిన తర్వాత ఏ ఫుడ్ పాయిజన్ అవ్వాలని అయ్యే కన్ఫ్యూజ్ అయిపోయి ఆగిపోతాయి. ఈ లోపల పొద్దున బయటకు వచ్చారు. ఇప్పుడు అలా కూడా రాస్తున్నాను అనమాట. మనోడు వెయిట్ అయితే అక్కడ తగ్గట్లేదు. లెట్స్ సీ హౌ మచ్ హి గాట్ రెడ్యూస్డ్. అసలు ఇప్పుడు కరెంట్ వెయిట్ ఎంత ఉన్నాడో పైకి మొత్తం ఫుల్ పైకి వచ్చేసి చూడు. ఓడి అమ్మ మళ్ళీ 120కి వెళ్ళాడు. అయ్యా 120కి వెళ్ళి ఇంకా నా వల్ల కాదు. 50 రోజులు చేశాడు. ఇదంతా చూసేవాడికేనా కాదు, ఇదంతా చూసే వాళ్ళకే అవరే నా వల్ల కాదురా బాబు, ఇంకా నేను చూడలేను రా బాబు నీ మోటివేషన్ అని అనిపిస్తుంది. చేసేవాడు ఆడికి మాత్రం ఏం లేదు. డైట్ చేస్తున్నట్టే ఉంటది కానీ డైట్ చేయడు, తగ్గుతున్నట్టే ఉంటది కానీ తగ్గడు. ప్రయత్నం ఆగట్లేదు కదా. సో ఇంకంతే ఉంటది, ఆ ప్రయత్నం అంతే ఉంటది. అదే ఇంక తగ్గదు. ఇలాగే చేస్తా ఉంటే అసలు తగ్గదు. సో నేను చెప్పాలనుకుంది ఏంటంటే, శివాబ్రో నువ్వు ముందు ఆ మెడిసిన్స్ అవన్నీ మానేసేయి. అండ్ ఏదో రోడ్డు తిండ్లు అన్నీ మానేసి కంప్లీట్ హెల్తీ దాని మీద పడితే నీకున్న వెయిట్కి నువ్వు కొంచెం తగ్గుతావు. అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఉంటే తగ్గుతావు. ఓకే, హోప్ఫుల్లీ మారి నేను నిజమైన ట్రాన్స్ఫర్మేషన్ చూపిస్తామని ఆశిస్తూ నీ వీడియోని క్లోజ్ చేసేస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.